నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవరు లేరు. తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావనిపించింది. గుమ్మడేడి? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? గోపాల్, ఐఎమ్ సారీ. ఆ ఫొటోస్ నా కోసం ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మాత్రమే కాదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. మీ అమ్మ నాన్నలకు మాత్రమే కాదు, ఈరోజు నాకు స్పెషల్. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే రావు గోపాలరావు. ఈ లోకంలో నేను ఒంటరి వాడిని తెలియజేసిన రోజు. మా ఇంట్లో వాళ్ళే నాకు కాల్ చేయలేదు. జనరల్గా గుమ్మడు ఉండేవాడు. ఏం లేనా? ఎంతకాలం? హౌ మెనీ డేస్? నీకు పెళ్ళైతే నువ్వు బిజీ అయిపోతావు. కొంతకాలం మనం అందరం కలిసి టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదు. దట్స్ లైఫ్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అలోన్. అలోన్. గోపాల్, you've had a little too much to drink. ఇంటికి వెళ్దాం రా, నేను తీసుకెళ్తా. ఆడున్నాడే రాహుల్. ఎప్పుడైనా నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడా? నీ ఇష్టాలు, ప్యాషన్స్ ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశాడా? అందరిలాగే నువ్వు కూడా సెక్యూర్డ్ లైఫ్ కోసం ఆలోచించావు. లైక్ యు సెడ్, అమ్మాయిలకు కావాల్సింది స్టెబిలిటీ. యూనో, రాహుల్ అని నేను అవడం చాలా ఈజీ. ఎప్పుడైనా ఇప్పుడైనా మా నాన్నతో నేను ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయితే చాలు. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అప్పుడెప్పుడో నేను నీ ముందు లూజ్ అయ్యాను. బట్ ఐఎమ్ ఒరిజినల్. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నీ పేరెంట్స్ లాంటి పవిత్రమైన ప్రేమ ఈ రోజుల్లో లేదని. ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒకటే సావిత్రి. నీలోనూ రొమాంటిక్ సైడ్ ఉంది కాబట్టి నీ పేరెంట్స్కి అలాంటి గిఫ్ట్ ఇచ్చావు. నువ్వేమైనా వాళ్ళని అడిగావా? ఇలాంటి గాల్లో ఆ పాత స్కూటర్లో హత్తుకుని వెళ్తే ఉండే హాయి రాహుల్ స్పోర్ట్స్ కార్లో వెళ్తే ఉంటుందా అని? రాహుల్, అది పేరే రొటీన్. ప్రతి హిందీ సినిమాలో షారూఖ్ ఖాన్ పేరు అదే. క్లైమాక్స్లో హీరోయిన్ రాహుల్తో వెళ్ళిపోతుంది. ఒక్కసారి కూడా రావు గోపాలరావుతో వెళ్ళలేదు. రేపు ఉదయం కరెక్ట్గా 10 గంటలకి ఆ పాత స్కూటర్తో నేను మీ ఇంటి ముందుంటాను. నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒరిజినల్ అవ్వాలనుకుంటే ఈ విలన్తో వచ్చే, ఈ రావు గోపాలరావుతో వచ్చే. ఎరా, ఎలా జరిగింది వీసా ఇంటర్వ్యూ? నువ్వెక్కడికి? నువ్వు ఇల్లు మారాల్సిన అవసరం లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఇల్లు అమ్మే సీనే లేదు. గుమ్మడి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? డెస్టినేషన్ అంటూ ఏమీ లేదు. నార్త్ వెళ్ళే ట్రైన్ ఏదైనా ఎక్కేస్తాను గుమ్మడి. అలా ర్యాండమ్గా పారిపోతున్నానని నాకు తెలుసు, కానీ ఈ జర్నీ నాకు చాలా అవసరం అనిపిస్తోంది. మరి నీ జాబు?
మొబైల్ ఇంటర్నెట్ ఇవేమీ లేకుండా కొంతకాలం ఫ్రీగా బతకాలి. ఈ సిటీ లైఫ్లో నాకు దొరికింది నువ్వు మాత్రమే. నీ కాలిఫోర్నియా బిజీ లైఫ్లో నేను ఏదో ఒకరోజు ఫోన్ చేస్తాను. అంతవరకు గుడ్ లక్. నా గుమ్మడికి సక్సెస్తో పాటు హ్యాపీనెస్ ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినా తరగని డాలర్స్, సూపర్ మోడల్స్. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్తాను రా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి గుమ్మడి. ఆ, ఆ స్కూటర్ని తనకు అప్పగించాలి. ఉమ్. బాయ్. సావిత్రి, ఏం ఆలోచించకుండా ఇంపల్స్గా ఒక్క డెసిషన్ కూడా నువ్వు ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది నువ్వు తీసుకునే ఫస్ట్ డెసిషన్ అవ్వకూడదనే మేము చెప్పేది. మరి వస్తానన్న తనేడి ఈరోజు 10ంటికి ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తానని చెప్పాడు కదా. ఇట్స్ ఆల్రెడీ 11 o'clock. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఉంది. బండి ఇచ్చిరమ్మని చెప్పాడు. కోపాలేడి? వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ, నార్త్లో ఎక్కడికో ఎక్కువ దూరం వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా అన్నాడు. వాడు ఎక్కడికైనా పోనీ, అవన్నీ నీకెందుకు? నీకు రాహుల్ ఉన్నాడుగా పెళ్లి చేసుకోవడానికి. సావిత్రి, నేను ఒరిజినల్ అవుదామని డిసైడ్ అయినా. ఓ షిట్. ఇవాళ పొద్దునే 10ంటికి స్కూటర్తో ఇక్కడికి వస్తాను, నాతో వచ్చే అని చెప్పాడు నిన్న. వాడెక్కడా? ఇది చెప్పినప్పుడు వాడు తాగేసి ఉన్నాడా? ఆ, అయితే నేను మాట్లాడినవన్నీ వాడు మర్చిపోయినట్టున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. వాట్? గుమ్మడి, బండి తీ. సావిత్రి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇది నా పాత స్కూటర్ కదా. అవును. బండి గురించి తర్వాత మాట్లాడుకుందాం నాన్న. ఎక్కడికి సావిత్రి? సావిత్రి, చాలా లవ్ స్టోరీలోని క్లైమాక్స్లు రైల్వే స్టేషన్లోనే ఉంటాయి. అంతకుముందు ఎంత టైం ఉన్నా సరే హీరో వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిన తర్వాతే హీరోయిన్ ఎంట్రీ. అన్ఫార్చునేట్లీ నా లవ్ స్టోరీ క్లైమాక్స్ ఇంత సినిమాటిక్ కాదు. ఆర్ యూ తెలుగు? మీరు తెలుగోళ్ళా? గోవా దాకా కంపెనీ దొరికింది, లేకపోతే ముసలోడితో చాలా సిరాగ్గా ఉండేది. పడ్డి
ఎంత దూరం ఏంటి? నేను గోవాకి వెళ్తున్నా. పార్టీ ఉంది మామ, ఫుల్ మూన్ పార్టీ. మంచి చిక్స్తో చిల్ అవుదాం. ఫ్రీగా ఉంటే రామావా? ఈడు వర్కౌట్ అయ్యేలా లేడు, తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నాడు. హలో మామా, నేను ఎక్కేశాను. మీరెప్పుడు వస్తున్నారు? ఈ నెంబర్ ఉందిరా బ్యాలెన్స్ బొక్క. రోమింగ్కి ఇంకో నెంబర్ ఉంది. నెంబర్ రాసుకో, 8908911111. ఫ్యాన్సీ ఫ్యాన్సీ. ఓకే బడి, సీ యూ ఇన్ గోవా. వాడు ఎప్పుడు ఈ నెంబర్ నుంచే చేస్తున్నాడు, నోట్ చేసుకో. 8908911111. అరే లేచి వెళ్ళిపోతుంటే పార్టీ పడదనుకున్నా, తెలుగు వాళ్ళ పరువు కాపాడు. నా పేరు గోపాల్. ఫోన్ నెంబర్ 8089212200. నీ ఐటమ్స్ నీకు వద్దా బంగారం? రేయ్! వాడు ఎక్కడా కనిపించట్లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు. రేయ్! ఆగరా! రాస్కల్! ఆగరా! రేయ్! రేయ్! ఆగమంటుంటే! ఏయ్, గోపాల్ గోపాల్ రేయ్! గోపాల్ ఏం చేస్తారా? ఇప్పుడు చేయరా! గోపాల్! రేయ్! చేయరా! గోపాల్, రేయ్! ఒరే ఆగరా గోపాల్. రేయ్! ఇవాళ చచ్చావురా! ఆగు! గోపాల్! రేయ్! గోపాల్! ఆగరా! ఒరే బాబు, నేను పరిగెత్తున్నాను రా. ఆగరా. రేయ్! రేయ్! గోపాల్ గోపాల్! ఏం చేస్తావురా? గోపాల్ స్టాప్ ఇట్. చెప్పేది విను. ఎవడ్రా? అబ్బాయి కొడుకుతో ఫోన్ చేసి మాట్లాడింది వీడేరా? వీడేనా? అవును, వీడే. వీడేనా సైకోగాడు? ఆడింగదవా. గోపాల్! నువ్వురా. గోపాల్, ఐ లవ్ యూ. గోపాల్, యూర్ అన్ అమేజింగ్ గాయ్. నన్ను చెప్పని నాకు తెలుసు ఈ లవ్ అవి కాంప్లికేటెడ్ అని, దానికి ఒక అగ్లీ సైడ్ ఉందని. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్ అని నేనే చెప్పాను. నా పేరెంట్స్ టైంలో పవిత్ర ప్రేమ మీద నమ్మకం లేదని చెప్పాను. కానీ ఇప్పటివరకు ఈ లవ్ అనే విషయం నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఐ లవ్ యూ గోపాల్, అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. నాకు విల్లన్తో వస్తే చాలు. I love you. I love you. నేను చెప్పాను కదా, క్లైమాక్స్లో తను నాతోనే ఉంటుందని. I love you so much. కిక్ కొట్రా. నిన్ను కొత్త అంటాడా? కొట్టు కొట్రా కిక్. అది ఇది రేయ్, రేయ్, రేయ్.
బాయ్. రావు గోపాలరావు గారి ఫ్రెండ్ గుమ్మడి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన విషయాలు ఏంటో చెప్తారా? నేను ఎప్పుడూ అనుకోలేదు వాడికి ఇంత మంచి పేరు వస్తుందని. ఊరికినే సరదా కోసం వాడి స్కెచ్లన్నీ ఒబామాకి ట్విట్టర్లో పంపించాను. లాస్ట్ వీక్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒబామా నాకు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్లో అది వైరల్ అయిపోయింది. చాలామంది పబ్లిషర్స్ లండన్ నుంచి న్యూయార్క్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు గోపాల్ కామిక్ స్ట్రిప్ కోసం. సో ద ట్వీట్ హ్యాస్ క్రియేటెడ్ క్వైట్ అ బస్, isn't it గుమ్మడి? Obama tweeted Rao Gopal Rao's comics and it started trending on Twitter. I am getting a lot of calls from publishers in London and New York asking for his work. రావు గోపాలరావు ఇప్పుడు ఎక్కడున్నారు? Gopal